మహానాడు అంటే తెలుగు తమ్ముళ్లకు పూనకాలు లోడింగ్. ఎప్పుడూ లేనంత ఉత్సాహం, ఎన్నడూ లేనంత జోష్ ఈ పండుగ సందర్భంగా కనిపిస్తుంది. అయితే ఈసారి మహానాడు సందర్భంగా టీడీపీ నేతల తీరుపై వైసీపీ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. ఇందుకీ వీళ్ల ఉత్సాహం వల్ల వాళ్లకు వచ్చిన సమస్య ఏంటి? మహానాడు సందర్భంగా కడప జిల్లా అంతా పసుపుమయమైంది. నగరంలో ఎక్కడ చూసినా టీడీపీ ఫ్లెక్సీలు, జెండాలే దర్శనమిచ్చాయి. అయితే ఈ జెండాల ఏర్పాటుపై టీడీపీ, వైసీపీ మధ్య సమరం మొదలైంది. పండుగ సందర్భంగా పసుపు తోరణాలు కట్టారు, ఫ్లెక్సీలు, బ్యానర్లతో పందిళ్లు వేశారు. ఇంతవరకు ఓకే. కానీ పులివెందులలోని సర్కిల్స్ లో వైఎస్ఆర్ విగ్రహాలకు కూడా జెండాలు కడతారా అంటూ వైసీపీ ఫైర్ అవుతోంది. ఇది వైఎస్ రాజశేఖర రెడ్డిని అవమానించడమేనంటూ ఫ్యాన్ పార్టీ నేతలు మండిపడుతున్నారు. ప్రతి ఒక్కరి సొంతం రాజశేఖర రెడ్డి గారు. ఆయన ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరి గుండెల్లో ఒక ఎమోషన్ రాజశేఖర రెడ్డి గారు. అటువంటి రాజశేఖర రెడ్డి గారిని అగౌరవపరిస్తే ఈ మాదిరి మీ పార్టీకి సంబంధించిన తోరణాలు, జెండాలు ఆయన చుట్టూ కడితే ఏ ఒక్కరు కూడా సహించలేని పరిస్థితి ఉంటుంది. రాజశేఖర రెడ్డి విగ్రహానికి ఎక్కడా జెండాలు కట్టలేదని టీడీపీ వాదిస్తోంది. విగ్రహానికి కట్టారని చెప్పారు. మేము మిమ్మల్ని ముందే ఇక్కడికి రమ్మన్నాం. రాజశేఖర రెడ్డికి ఎక్కడైనా టచ్ అయినాయా జెండా కానీ మాది కానీ? మీరే చూడండి. మేము ఒక పద్ధతి ప్రకారం పోనీ మేము వేరే చోట డెకరేషన్ చేసుకునే దానికి మాకు ఎక్కడన్నా ప్లేస్ ఉందా? టీడీపీ తప్పు చేసిందేగాక ఇంకా సమర్థించుకుంటుందని వైసీపీ మండిపడుతోంది. భోజనాలకు దారి ఇది, మహానాడుకు వచ్చే వాళ్ళకు భోజనాలకు దారి ఇది అని ఒక సైన్ బోర్డు పెడితే చాలు కదా. ఆ మాత్రం దానికి రాజశేఖర రెడ్డి గారిని అగౌరవపరచాలనా? ఆయన విగ్రహం చుట్టూ ఈ మాదిరి తోరణాలు కట్టాలన్నా, జెండాలు కట్టాలన్నా? చేసింది తప్పు. మళ్ళా ఆ తప్పును వెనకేసుకొని రావడానికి ఇటువంటి దొంగ కారణాలు, దొంగ సాకులు వెతుక్కుంటా ఉన్నారు. ఏమైనా అభ్యంతరం ఉంటే అధికారులకు ఫిర్యాదు చేయాలి, కానీ స్వతహాగా చర్యలు తీసుకోవడం ఏంటని టీడీపీ ప్రశ్నిస్తోంది. ఒకవేళ జరిగింది, ఈడ చుట్టూ కట్టినప్పుడు మీరు మున్సిపాలిటీ వాళ్ళకి కంప్లైంట్ చేసినారు, ఆర్డీఓ కంప్లైంట్ చేసినారు. ఏదంటే మున్సిపాలిటీకి సంబంధించిన సిబ్బంది వచ్చి ఇవి తొలగిస్తారు, లేదా ఆర్డీఓ గారికి సంబంధించిన సిబ్బంది, లేదా పోలీసులు వచ్చి వీటిని తొలగించడం ధర్మం. మేము ఒక పక్క మహానాడు జరుగుతూ ఉంటే మీరంతా దౌర్జన్యంగా వచ్చి జెండాలు పీకి కాళ్ళతో తొక్కి చేయడం అనేది, ఇంత చేసిన తర్వాత పోలీస్ యాక్షన్ తీసుకోరా? కడపలో మహానాడుతో పులివెందులలో రాజకీయం హీటెక్కింది. జెండాల విషయంలో ఇరు వర్గాల విమర్శలు హాట్ గా నడుస్తున్నాయి.